ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ప్రియులారా, మరి మీ అందరి ప్రార్థనల వల్ల కూడా మా పరిచర్య చాలా చక్కగా దేవుడు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇంకా ఈ పరిచర్య అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రియులారా, సమయం ముందు కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈరోజు నేటి యొక్క సమాజంలో చాలామంది పాడైపోతూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రుల యొక్క మాటలు వినలేదు. ఎక్కువ శాతము దుష్టుడు యవనస్తుల మీద ఒక గురి పెట్టాడనమాట. కారణం ఏంటంటే యవనస్తుల్ని పాడు చేయాలని వాడుకున్నటువంటి ఒక గురి. ప్రియులారా, ఎవరు కూడా పాడైపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రభువుని వెంబడించిన వారు ఎవ్వరూ కూడా లోకానుసారంగా నడిచేవారు కాదు. ప్రభువును వెంబడించి దేవుని వాక్యానుసారంగా నడిస్తే యవనస్తులు కూడా చాలా చక్కగా ముందున్న కాలంలో వాళ్ళ యొక్క జీవితాలు చాలా అద్భుతంగా దేవుడు తీసుకెళ్తారు. వీటికన్నిటికీ ఒకటే కారణం ప్రియులారా, ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. అయితే దేవుని యొక్క వాక్యములో మనము ఎప్పుడు మనం చదువుకుంటాం ప్రియులారా, మీకు అందరికీ తెలిసిన వాక్యమే. 91వ కీర్తన 1వ వచనంలో మనం చదివితే, మహోన్నతుని చాటున నివసించిన వాడు సర్వశక్తి నీడని విస్మరించిన వాడనేసి అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే సర్వోన్నతుడు మనము నమ్మినటువంటి మన దేవుడు కనుక మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. మనము మన కుటుంబాలు మన పిల్లలు కూడా ప్రభుతో మనం ఎప్పుడూ కూడా మనం నడిచినట్లయితే ఆయనలో మనం ఎప్పుడూ కూడా ముందుకు కొనసాగినట్లయితే మనందరినీ కూడా దేవుడు దీవించేవాడు. పిల్లరా, చూడండి, ఈ దినాన్ని ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అదేమనగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము పుట్టించెను. పిల్లరా, ఈ యొక్క మాటలు సామెతల యొక్క గ్రంథంలో జ్ఞానటువంటి సొలొమోను చాలా విషయాలు ఇందులో రాశారు. అయితే ఇక్కడ చూడండి, పిల్లల గురించి కుమారుల గురించి కూడా ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. నేటి దినాల్లో సమాజము ఎలాగున్నదంటే, తల్లిదండ్రుల మాటలు చాలామంది వినలేదండి. వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు ప్రభువుకి దగ్గరగా లేకుండా వారు ఉంటూ ఉన్నారు. అయితే తల్లిదండ్రులమైనటువంటి మనము వారు చిన్నప్పటి నుంచి కూడా భక్తిలో మనం పెంచితే వారు ప్రియులరా ప్రభుతోనే వారి జీవితాన్ని నడుస్తారు. అయితే ఇక్కడ చూడండి, దేవుని దగ్గర మాత్రమే జ్ఞానం వస్తూ ఉంది. ఇక్కడ చాలా చక్కని మాట, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే ఈ జ్ఞానము ప్రియులరా ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని యొక్క వాక్యంలో నుంచే మనం చాలా విషయాలు జ్ఞానం గురించి మనం నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, బుద్ధి లేనటువంటి కుమారుడట తన తల్లికి దుఃఖాన్ని పుట్టించననేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లిదండ్రులమైనటువంటి మనం అందరమే కూడా మన పిల్లలని ఏ రీతిగా పెంచాలి, ఏ రీతిగా దేవుని సన్నిధికి తీసుకెళ్ళి వాక్యం ద్వారాగా పెంచాలి అని మనకంటూ కూడా ఒక ఆలోచన అనేది కలిగి ఉండాలి. అయితే ప్రియులారా, ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో మరొక మాట నేను చదువుతాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము
6వ వచనంలో మనం చదువుకుంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఇక్కడ చాలా చక్కని మాట ఈ సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, బాలుడు నడవవలసినటువంటి త్రోవని మనము వారికి నేర్పాలట. ఎందుకంటే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు ప్రియులరా, సమాజం అంతా చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇక్కడ చూడండి, చాలామంది పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు చాలామంది తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి, ప్రార్థన ఎలా చేయాలి, దేవుని యొక్క పాటలు ఎలాగ పాడాలన్నటువంటి విషయాల్ని చాలామంది తల్లిదండ్రులు నేర్పించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రియులరా, మొట్టమొదట దేవుని దగ్గర మనము భయభక్తులు కలిగి ఉండి, భక్తులు మనం ఎదిగి, మనం ఎలాగైతే ఎదుగుతూ ఉన్నామో, దేవుని సన్నిధిలో మనం ఎలాగైతే జీవిస్తూ ఉన్నామో, మన పిల్లలు కూడా ఆ విధంగానే ఉండాలని మనము కూడా ఒక ఆలోచనని కలిగి ఉండాలి ప్రియులరా. ఈరోజు ప్రియులరా, ఈ సెల్ ఫోన్ల ద్వారాగా కూడా చాలామంది చిన్నప్పటి నుంచి కూడా వాటితో ఉండడం వల్ల యవ్వన కాలం వచ్చినప్పుడు కూడా చాలామంది చెడిపోతూ ఉన్నారు. కనుక మన పిల్లలు అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం పెంచాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. తల్లిదండ్రులుగా మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పుము అని ఇక్కడ రాయబడి ఉంది. బాలుడికి తెలియదండి, చిన్నప్పటి నుంచి కూడా బాలుడు ఎలాగా నడవాలో తెలియదు. చూడండి, మనము చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మంచినీళ్ళు పడతాం ప్రియులరా, అలాగే గోరుముద్దలు తినిపిస్తాం. ఇంకా పసికంద ప్రియులరా, అప్పుడే పుట్టినటువంటి బిడ్డకైతే కనీసం పాలు కూడా తాగడం రాదు. ఆ తల్లి ఏం చేస్తుందంటే, అలాగ దగ్గరికి తీసుకొని ఆ పాలు తాగడము అలవాటు చేస్తూ ఉంటుంది. ప్రియులరా, అలాగ అలవాటు చేసినటువంటి మనము దేవుని యొక్క వాక్యానుసారంగా నడవడము కూడా మన వారికి నేర్పించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. చాలా ఈజీ అండి, చాలామందికి ఈ విషయం అర్థం కాదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మన పిల్లల్ని పెంచాలి. మనం ఎలాగైతే దేవుని సన్నిధిలో మనం నడుస్తూ ఉన్నామో, మనం ఎలాగైతే ఒక క్రమాన్ని పాటిస్తూ ఉన్నామో, మనం ఎలాగైతే దేవుని సన్నిధికి ఒక క్రమ పద్ధతిలో వెళుతూ ఉన్నామో, మన పిల్లల్ని కూడా ఆ విధంగానే తీసుకొని వెళ్ళాలనేసి ఆ దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. అందుకే చిన్నప్పటి నుంచి కూడా మనము ఈ విషయాలన్నీ కూడా నేర్పిస్తే, ప్రభు సన్నిధికి వెళ్ళడం నేర్పిస్తే, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడనేసి దేవుని యొక్క వాక్యములో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. కారణం ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులు అన్నటువంటి మన మీద దేవుడు ఆ భారాన్ని పెట్టారు. కనుక మనము కూడా మంచి మార్గాల్లో మన పిల్లల్ని నడిపించినట్లయితే వారి జీవితాలు కూడా ముందున్న కాలంలో చక్కగా బాగుపడతాయని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. కనుక ప్రియులరా, ఒక మాట మళ్ళీ చూసుకొని మనము ముందుకు సాగుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములో అక్కడ చాలా మంచి మాటలు మనము చదువుతాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చదివితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్భుతీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలను అని రాయబడింది ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మన దేవుడు ఎలాంటి వాడంటే అద్భుతీయుడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడని ఇక్కడ రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ చూడండి, మనము దేవుని ఎలాగ ఆరాధించాలంటే పూర్ణ హృదయంతో ఆరాధించాలట, అలాగే పూర్ణ ఆత్మతో ఆరాధించాలట, పూర్ణ శక్తితోనూ కూడా నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి అంటే మనము ప్రియులారా అలాగ దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనము కూడా మంచి మార్గంలో మనం నడుస్తాం. మొదటిగా దేవుణ్ణి మనము ప్రేమించేవారిగా ఉంటే
మన తర్వాత మన పిల్లలకి కూడా ఈ విషయాలన్నీ కూడా మనము నేర్పించగలము. కనుక ప్రియులారా చూడండి, ఇక్కడ కింద మాటల్లో మనం చదువుకుంటాం. ఇక్కడ 7వ మాట నేను చదువుతాను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాటలాడవలను అని ఇక్కడ రాయబడింది. పిల్లలు చూడండి, మన పిల్లలకి చాలా చక్కగా ఎప్పుడు చెప్పాలంటే ఇక్కడ అన్ని విషయాలు కూడా మనకు రాయబడి ఉన్నాయి. చూడండి, ఇక్కడ మాట, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాటలాడాలట. ప్రియులరా, ఒక మాట మీకు అందరికీ కూడా నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. నా చిన్నతనంలో మేము ప్రభువుని నమ్ముకోలేదు, మా తల్లిదండ్రులు కూడా ప్రభువుని నమ్ముకోలేదు. మరి మేము చిన్నప్పుడు మేము ఏడిచినప్పుడు మా తమ్ముళ్ళు మేము కొన్నిసార్లు ఏడిచినప్పుడు మా తల్లిదండ్రులు ఏమి చూపించారంటే చందమామ కథలు చెప్పేవారు. చందమామ రావే, జాబిల్లి రావే అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పేవారు. అది ఎందుకంటే మమ్మల్ని ఊరుకోబెట్టడానికే, ఏదో సంతోషపరచడానికే. కనుక అవన్నీ కూడా ఒకవేళ సంతోషపరచడానికే తప్ప అవి మన దేనికి కూడా ఉపయోగపడే మాటలు కాదు. దేవుని యొక్క వాక్యము ప్రియులరా, మన పిల్లలకి మన ఇంట్లో ఉన్నప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు కూడా మనము వాటిలన్నిటినీ కూడా మన పిల్లలకి నేర్పించాలని దేవుని యొక్క వాక్యములో ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి పిల్లరా. అయితే ఈరోజు నీవు ఎలాగా నీ పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నావు, ఏ విధంగా నేర్పిస్తూ ఉన్నావని ఒక్కసారి నీవు ఆలోచించాలి ప్రియులారా. దేవుని సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నావు కానీ, ఏదో వచ్చి వెళ్ళిపోతున్నావు కానీ, నేను బలపడి నేను వాక్యములో నేను చక్కగా నిలకడగా ఉండి నా తర్వాత నా పిల్లల్ని కూడా భక్తిలో నడిపించాలని ఒక ఆలోచన కలిగి నువ్వు వస్తూ ఉన్నావా? లేదా నేను వస్తూ ఉన్నాను, నా భర్త వస్తూ ఉన్నాడు, మేము ఆరాధన చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం, మా పిల్లలు ఎలాగపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? లేదు ప్రియులారా, ఈరోజు మనము ఈ విధంగా దేవుని సన్నిధిలో కొనసాగినప్పుడు మన తర్వాత కూడా మన పిల్లల్ని కూడా అంతకంటే భక్తిలో ఎదగాలని మనకున్నటువంటి ఆశ. కనుక ఈరోజు ఈ మాటలు విన్నటువంటి మీరు అందరూ కూడా చాలా చక్కగా ముందున్న కాలంలో మన పిల్లలు ఎవ్వరూ కూడా సైతాన్ యొక్క వలలో పడిపోకుండా, దుష్టుడి యొక్క చేతిలో చిక్కుకోకుండా వాళ్ళు పరిశుద్ధులుగా జీవించాలని, వాళ్ళు పరమందునటువంటి ఆసీనుడితో నడవాలని, ఆయనతోనే ఎల్లప్పుడూ కూడా సహవాసం చేయాలని, వాళ్ళ మార్గాలన్నీ కూడా మంచి మార్గంలో నడాలని ఈరోజు తల్లిదండ్రులు అయినటువంటి మనందరమే కూడా ప్రభు సన్నిధిలో మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. మన పిల్లల్ని కూడా దేవుని మార్గాల్లో మరి నడిచేవారిగా ఉన్నారో లేదని ఒక్కసారి మనం ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ అనగా దేవుని బిడ్డలారా ఒక పేరు కాదు కానీ ఇశ్రాయేల్ అనగా ఒక జనాంగము. కనుక ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ అంటే యాకోబుని ఇశ్రాయేల్గా పేరు మార్చి కూడా తన జీవితాన్ని దేవుడు ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళేట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రియులారా, ఆ యొక్క యాకోబు సంతానంలో నుంచి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ యొక్క యోసేపుని చూసినప్పుడు యోసేపు జీవితం ఎలా ఉందంటే ఒక అద్భుతంగా ఉంది. కారణం ఏంటంటే అతడు ఏమాత్రం కూడా వ్యసనాలకు లోబడకుండా చెడుతనాన్ని విసర్జిస్తూ కూడా దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ కూడా మంచి మార్గాల్లో నడుస్తూ కూడా ప్రియులరా ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. అందుకే 49 ఆదికాండము 22వ వచనంలో మనం చదువుతాం, యోసేపు ఫలించినటువంటి కొమ్మ అని ఆ యొక్క వచనాల్లో రాయబడి ఉంది. ప్రియులారా, మన పిల్లలు కూడా ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ముందున్న కాలంలో వారు కూడా ప్రభు సన్నిధిలో ఒక చక్కగా ఎదగాలని, వారి జీవితాలు దేవునితోనే ఉండాలని మనమందరమే కూడా ప్రార్థన చేద్దాం.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు విన్నటువంటి మీరందరూ తల్లిదండ్రులు అని మీరందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలు ఎంతవరకు కూడా సరైన మార్గాల్లో లేకపోతే, దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే, ఎక్కడి నుంచైనా సరే ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయనతోనే ఉండాలనేసి ఒక ప్రయాసతో మీరు ప్రార్థన చేయండి. మరి మీతో పాటు కూడా మీ పిల్లల్ని కూడా ప్రభు సన్నిధికి తీసుకెళ్తే వారి జీవితాలు కూడా బాగుపడతాయి. ముందున్న కాలంలో వారు అద్భుతంగా చక్కని మార్గాల్లో నడుస్తారనేసి ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నారు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని ఉంచండి, ప్రతి బిడ్డ మీద నీ దీవెనలు ఉంచండి. రోజు ప్రభానైనా చక్కగా తండ్రి బిడ్డల విషయంలో తండ్రి నాయన ఎలాగ నడిపించాలో, ఎలాగ తండ్రి నాయన వారిని దేవుని సన్నిధికి తీసుకెళ్లాలో, అన్ని విషయాలు కూడా ఎక్కడ వాటి గురించి మాట్లాడాలో అన్ని విషయాలు కూడా మాతో మాట్లాడారు ప్రభానైనా. ఇదిగో ఈ యొక్క మాటలు ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని ఉంచండి. ఆ యొక్క పిల్లలందరినీ కూడా మరొకసారి దీవించండి. రాబోయే దినాల్లో మంచి మార్గాల్లో నడిచేవారిగా నీ కృపను ప్రతి ఒక్క బిడ్డలకు కూడా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.